హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఇది ఎవరైనా చూడొచ్చు. నో కాంట్రాక్ట్ ఆర్ సపరేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, డివోర్స్ తీసుకున్న వాళ్ళు, లవర్స్, బ్రదర్ అండ్ సిస్టర్, ఎవరైనా చూడవచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా, ఎవరైనా చూడవచ్చు ఇది. సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కూడా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కొంతమంది పర్సనల్ రీడింగ్కి సంబంధించి పేమెంట్ చేసి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను రీడింగ్ ఇచ్చేస్తాను. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ లవ్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది? సో మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఓకేనా? సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో సో మీ పార్ట్నర్కి ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. ద సన్ కార్డ్, ఎక్సలెంట్ కార్డ్, మేజర్ ఆర్కనా, ద వాల్ కార్డ్. సో మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం. సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ద చారియట్. మీరు వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, మీ పార్ట్నర్ దగ్గర ఖచ్చితంగా వస్తారు మీరు. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీరు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. మీరు ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదా, ఈ రిలేషన్షిప్లో సక్సెస్ గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీకు నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు, మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ పార్ట్నరు. సో ఎగ్జాక్ట్లీ. సో 6 ఆఫ్ స్వార్డ్స్, వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారండి. వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీరు 2 విషయాల మధ్య జగులు చేస్తున్నారు. అసలు ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా వద్దా, ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీరు వచ్చేసి ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ని. సో ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో ఇద్దరు కూడా ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది, ఇద్దరు కూడా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్, ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో పాస్ట్లో మీ పార్ట్నర్ వర్క్ ఓరియంటెడ్గా ఉన్నారు, బాడీ అండ్ మైండ్ వచ్చేసి వర్క్ మీద ఫోకస్ చేశారు. సో మిమ్మల్ని ఏమాత్రం కూడా చేయలేదు, మీరు అంటే ఇష్టం ఉన్నా కూడా చేయలేదు మీ పార్ట్నర్ వచ్చేసి. సో ప్రజెంట్ వచ్చేసి మీ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది. సో ఫ్యూచర్లో ఎక్సలెంట్ కార్డ్, 4 ఆఫ్ వ్యాండ్స్. మీకు మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు. సో మీ పాస్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు, ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఇష్యూ జరిగింది, ఈ కారణంగా మీకు కొంచెం ప్రౌడ్ కూడా పెరిగిందనమాట. సో ఫ్యూచర్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండబోతారు, కానీ మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని చూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎక్కువగా మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, కన్య, మకర, వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. సో అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు? సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? త్రీ ఆఫ్ పెంటికల్స్, ఎస్, వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. సో దీని గురించే మీ పార్ట్నర్ వచ్చేసి వెల్ విషర్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఎస్, చేసుకుంటారు. మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో మీ పార్ట్నర్ ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మేజర్ ఆర్కనా, ఎక్సలెంట్ కార్డ్. ఖచ్చితంగా వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు.
సో మీ లైఫ్లో మిరాకిల్స్ కూడా జరుగుతాయి. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, సో ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. సో మీ పార్ట్నర్ వచ్చేసి కాంట్రాక్ట్, ఒక లీగల్ కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు మీతో, రిలేషన్షిప్ విషయంలో అయినా మ్యారేజ్ విషయంలో అయినా. సో మీరు వచ్చేసి రిలేషన్షిప్లో విక్టరీ సాధించాలనుకుంటున్నారు. సో మ్యూచువల్, ఇద్దరు కూడా ఒకరికొకరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఓకేనా. సో ఏంజిల్ ఆన్సర్స్ ఫర్ యూ. ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి మీకు, మీ రిలేషన్షిప్కి సంబంధించి ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి. ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్. సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయంట. నో, ఈ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది రాబోతుంది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.